శాంతి. మన జీవితంలో కొందరు వ్యక్తులతో, కొందరు సంఘటనల వల్ల మన మనస్సు పాత జ్ఞాపకాలను కలిగి ఉండి నిరంతరం వారిని తలుచుకున్నా, లేకపోతే అలాంటి సంఘటన జ్ఞాపకం వచ్చిన మనస్సు, మెదడు భారంగా ఉండి జీవితాన్ని ముందుకు కదలనివ్వకుండా ఆపేస్తుంటుంది. అలాంటి సందర్భాలు, అలాంటి సంఘటనలు, అలాంటి వ్యక్తులు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఎదురవుతూనే ఉంటుంటారు. కనుక అలాంటి పాత జ్ఞాపకాలు మన మనస్సులో గుర్తొచ్చినప్పుడల్లా మన జీవితము కాసేపు ఆగిపోయినట్లు, మనస్సు, మెదడు బరువెక్కినట్లు అనిపిస్తుంటుంది. వారికి కూడా మనం గుర్తొచ్చిన, వారు మనకి గుర్తొచ్చిన ఆ నెగిటివ్ సంఘటనలు, వాదాలు, వివాదాలు మధ్యలో జరిగినట్లుగా తలుసుకున్నప్పుడల్లా ఇరువురి మధ్య నెగిటివ్ వైబ్రేషన్, ఒక పాత్ నెగిటివ్ వైబ్రేషన్ సైకిల్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఇరువురి మధ్య వాతావరణాన్ని బరువుగా, భారంగా తయారు చేస్తుంది. ఇలాంటి నెగిటివ్ సైకిల్ని మనం బ్రేక్ చేస్తే తప్ప ఒక కొత్త ఎనర్జీ పాత్ని మనం ఇరువురి మధ్య కల్పించి సరికొత్త స్నేహాన్ని కలిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా అదే రకమైన పాత జ్ఞాపకాలని, పాత శత్రుత్వాన్ని, పాత సంఘటనల యొక్క ప్రభావాన్ని, పాత ప్రభావంలోని అజ్ఞానం, అమాయకత్వానికి లోబడి, అపార్థాలకు లోబడి ఇరువురి మధ్య జరిగినటువంటి సంఘటనని అలాగే అహంభావంతో తలుసుకుంటూ ఉన్నట్లయితే జీవితంలో ఆ నెగిటివ్ పాత్, నెగిటివ్ సైకిల్ ఇరువురి మధ్య అనేది రోజు రోజుకి కాలం ప్రకారంగా అది కూడా పెరుగుతూ చివరికి ఒక బలమైనటువంటి కర్మబంధం రూపంలో తరువాత జన్మకి కూడా కొనసాగుతూ ఉంటుంటాయి అని ఆధ్యాత్మిక శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తుంటాయి. అందుకనే మనం ఒక వ్యక్తి నుంచి, ఒక సంఘటన నుంచి పాత జ్ఞాపకాలు పదే పదే తలుసుకుంటూ, లేకపోతే తలుసుకోకపోయినా కూడా మనస్సును వెంటాడుతున్నాయి అనిపించినప్పుడు మనం హృదయపూర్వకంగా ఆ జ్ఞాపకాల నుంచి, ఆ వ్యక్తికి జరిగినటువంటి సంఘటన నుంచి మనం విముక్తి చెందటం కోసం మనలోని ఆత్మశక్తిలో సూక్ష్మ శరీరం ద్వారా బలమైన పాజిటివ్ శక్తి తరంగాలను సృష్టించి వారికి ఆ శక్తి తరంగాలను స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, పవిత్రమైన, స్వచ్ఛమైన స్నేహ తరంగాలను వారికి పంపించి ఆ సంఘటనని ఇరువురి మనస్సులు, మెదడులు పూర్తిగా మర్చిపోయి ఒక కొత్త స్నేహాన్ని, కొత్త ఆత్మీయ బంధాన్ని ఇప్పుడు సృష్టించుకుంటూ కొత్త స్వచ్ఛమైన శక్తి తరంగాలను ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆనందంగా ఇరువురు తాజాగా స్నేహాన్ని, అనురాగం పొందుతున్నట్లుగా మనం సూక్ష్మమైన శక్తి తరంగాలను ప్రయోగిస్తే తిరిగి కొంతకాలానికి మళ్ళీ ఇరువురి మధ్య మంచి ప్రేమపూర్వకమైన, అనురాగపూరితమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ బంధం ఏర్పడుతుంది అనేది శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా అనేక సంవత్సరాలుగా రుజువు అవుతూనే వస్తుంది. ఇలాంటి ఒక మంచి స్వచ్ఛమైన, ఆనందకరమైనటువంటి టెక్నిక్ ద్వారా మనం వ్యక్తులతోటి, లేకపోతే పరిస్థితులతోటి, కొన్ని ప్రదేశాలతోటి మనకున్నటువంటి నెగిటివ్ కార్మిక్ అకౌంట్ని, నెగిటివ్ ఎనర్జీ పాత్ని మనం క్లియర్ చేసుకునేందుకు
ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు డీప్గా మెడిటేషన్ యొక్క శక్తిని ప్రయోగించి మన మనస్సులో, మెదడులో గూడు కట్టుకొని ఉన్న నెగిటివ్ జ్ఞాపకాల మీద స్వచ్ఛమైన శక్తిని, ఆ చీకటి జ్ఞాపకాల మీద ఆత్మశక్తి యొక్క వెలుగుని, పరమాత్మ శక్తి యొక్క ప్రకాశాన్ని ప్రయోగించి ఒక తాజాదనం, ఆనందం, స్నేహం, అనురాగంతో నిండినటువంటి పాజిటివ్ శక్తి తరంగాలను ప్రయోగించి కొత్త బంధాన్ని, కొత్త స్నేహాన్ని చిగురింపజేసుకొని జీవితాన్ని మరింత తేలికగా, మరింత ఆనందమయంగా, సంతోషమయంగా చేసుకునేందుకు ఒక మంచి ప్రాసెస్ని మనం మొదలు పెడదాం. ఓం శాంతి శాంతి. నిదానంగా మనస్సుని, మెదడుని, శరీరాన్ని హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా శరీరంలోని ప్రతి భాగాన్ని తేలికగా కొన్ని నిమిషాలు ఎలాంటి ఒత్తిడి లేనటువంటి స్థితిలోకి నన్ను నేను తీసుకొస్తున్నాను. శరీర భాగాలను తేలికగా, ఆహ్లాదభరితంగా వదిలిపెడుతున్నాను. నా చుట్టూ ఒక నిశ్శబ్దమైన, ప్రశాంతమైన, తాజాదనంతో నిండిన వాతావరణాన్ని ఊహించుకొని నా చుట్టూ అనేక మీటర్ల వరకు స్వచ్ఛమైన, ప్రశాంతమైన, కాంతివంతమైన, శాంతివంతమైన తరంగాలను నేను కల్పించుకుంటున్నాను. నా మనస్సులోని సంకల్ప శక్తి, నా ఆలోచనలకి, నా ఆసక్తికి అనుగుణంగా వైబ్రేషన్స్ని తయారు చేస్తూ ఉంది. శరీరంలో తల నుంచి కాలి వరకు, తల భాగంలో, కళ్ళలో, మెదడులో ప్రతి కణం నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి విడుదల చేస్తున్నాను. మనస్సులో ఒక ప్రేమపూర్వకమైన, శక్తివంతమైన ఆలోచనల్ని తయారు చేస్తున్నాను. ఈ పూర్తి శరీరంలో నుదుటి భాగంలో నా ప్రాణశక్తి, ఆత్మశక్తి ఒక తెల్లని ప్రకాశం వలె మెరుస్తూ నేను చేసిన ప్రతి సంకల్పానికి అనుగుణంగా స్వచ్ఛమైన శక్తిని తరంగాల రూపంలో మెదడు ద్వారా నా చుట్టూ ఉన్న వాతావరణంలోకి, నేను ఊహించినటువంటి వ్యక్తి మీదకి నా ఆత్మశక్తిలోని తరంగాలు అతి పవిత్రమైన, అతి స్వచ్ఛమైన, అత్యంత శాంతితో నిండినటువంటి వైబ్రేషన్స్ రూపంలో నేను ఊహించిన ప్రదేశానికి, నేను ఊహించిన వ్యక్తి వరకు కూడా చేరగలవు. ఇది నాలో దాగి ఉన్న నా ప్రాణశక్తి యొక్క ఎంతో పవర్ఫుల్ రేడియేషన్ అని నాకు తెలుసు. నాలోని శక్తిని నేను ఊహ ద్వారా ఛానలైజ్ చేసి ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా సరే వ్యక్తుల మీదకి, పరిస్థితుల మీదకి, ప్రాంతాల మీదకి నా పాజిటివ్ శక్తి తరంగాలను హాయిగా, నిరాటంకంగా, ఎంతో స్నేహపూర్వకంగా ప్రయోగించగలను. ఇది నాకు
అనుభవపూర్వకంగా తెలుసు. వైబ్రేషన్స్ అనేవి ఎంతో పవర్ఫుల్గా మనసు నుంచి వచ్చే తరంగాలు. నా ఒక్కొక్క ఆలోచన కొన్ని క్షణాల్లో వైబ్రేషన్స్ రూపంలోకి మారి నా ఆత్మ బలం, నా ఆసక్తి మేరకు, నాలోని ఆసక్తి ఎంత తీవ్రంగా ఉంటే అంత వేగంగా నా వైబ్రేషన్స్ నేను కోరుకున్న, నేను ఊహించిన వ్యక్తికి, ప్రాంతానికి చేరుతాయి అని నాకు చాలా నమ్మకంగా, సైంటిఫిక్గానే నాకు తెలుసు. సూర్యకిరణాలు వేల కోట్ల కిలోమీటర్ల నుంచి కొన్ని నిమిషాల్లో భూమిని తాకినట్లే ఇప్పుడు నా సంకల్ప శక్తిలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఒక శ్రేష్టమైన, దివ్యమైన పర్పస్ కోసం, అవసరం కోసం, పవిత్రమైనటువంటి కార్యం కోసం నేను ప్రయోగించగలిగే ఒక మెడిటేషన్ ప్రాక్టీస్లోకి నిదానంగా నేను ప్రవేశిస్తున్నాను. ఈ భూమండలం మీద నాకు ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ప్రతి ప్రాంతంతో భగవంతుడు అనురాగపూరితమైన, స్నేహపూర్వకమైన ఆత్మీయ అనుబంధాన్ని సృష్టించి నన్ను తయారు చేశాడు. అనాది కాలంగా నేను నా నుదుటి భాగంలో ఉన్న ప్రాణశక్తి అనే తెల్లని ఆత్మస్వరూపాన్ని ధరించి స్వచ్ఛమైన మనస్సుని, ప్రేమపూర్వకమైనటువంటి ఆత్మీయ అనుబంధాలతో కూడిన తరంగాలని నా మనస్సులో కలిగి ఉండి అనేక జన్మలుగా అనేక శరీరాలను ధరించి భూప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులతో, పరిస్థితులతో నా జీవితం యొక్క వైబ్రేషన్స్, నా యొక్క ఎనర్జీ పాత్ అంటే నా మనస్సు నుంచి వచ్చే తరంగాల ప్రభావం అనేక మంది మీద పడుతూ ఉంటుంది. జీవితంలోని అనేక సంఘటనలు ఈ ఆత్మశక్తిలోని తరంగాలతో ముడిపడి ఉంటాయి. మనస్సు ద్వారా ఇప్పుడు నేను పూర్తి శరీరాన్ని తేలికపరిచి నిదానంగా ప్రకృతిని, చుట్టూ ఉన్న పంచతత్వాలని, పశుపక్షాదులన్నిటినీ, నా నుంచి వచ్చేటటువంటి ప్రేమపూర్వకమైన, అనురాగపూరితమైనటువంటి శక్తి తరంగాల సూక్ష్మ ప్రభావాన్ని, సూక్ష్మమైన కాంతి వెలుగుని నా చుట్టూ అనేక వేల మీటర్ల వరకు తరంగాల రూపంలో, వైబ్రేషన్స్ రూపంలో వ్యాపించిపోతున్నట్లుగా గాఢంగా లోతైన ధ్యానం యొక్క స్థితిలో సూర్యుడి కిరణాల ప్రవాహం వలె నా ఆత్మబలం, నా ఆత్మశక్తి తరంగాల వెలుగు అనేక రంగుల రూపంలో, అనేక రంగుల ఇంద్రధనస్సు కలర్స్ లాగా శాంతి, శక్తి, ఆనందం, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం ఇంద్రధనస్సులోని 7 రంగుల మాదిరిగానే నా మనస్సులో నా ఆత్మను సంపూర్ణ స్వచ్ఛమైన స్థితిలో పెట్టుకున్నప్పుడు
నా నుంచి నా చుట్టూ ప్రతి ప్రాణికి, ప్రతి ప్రదేశానికి ఈ 7 రకాల ఎనర్జీ రేడియేషన్స్ నిరంతరం నలువైపులా వెదజల్లబడుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా మనస్సు నుంచి, నా ఆత్మశక్తి నుంచి వచ్చే ఈ 7 రకాల అనుభూతుల తరంగాలు, అంటే శాంతి యొక్క అనుభూతి, శక్తి అనుభూతి, ఆనందం యొక్క అనుభూతి, ప్రేమ తరంగాలు, సుఖం యొక్క తరంగాలు, జ్ఞానం యొక్క తరంగాలు, పవిత్రత యొక్క తరంగాలు, ఇలా 7 రకాల ఎనర్జీస్ రూపంలో నా నుదుటి మధ్యలోని ప్రాణశక్తి నుంచి నిరంతరం నలువైపులా వెదజల్లబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను నా ప్రాణశక్తిలో, ఆత్మలో ఉన్నటువంటి స్వచ్ఛమైన శాంతి, ఆనందం, శక్తి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం 7 రంగుల వైబ్రేషన్స్ని నా చుట్టూ కొన్ని వేల మీటర్ల వరకు వెళ్తున్నట్లు, అవి వెళ్ళిన ప్రతి చోట ప్రతి వ్యక్తిని ఎంతో ప్రేమపూర్వకంగా స్పర్శించి వారితోటి నా యొక్క అనుబంధాన్ని ఎంతో స్వచ్ఛంగా, ఎంతో దివ్యంగా, ఎలాంటి పాత జ్ఞాపకాల యొక్క ప్రభావం లేని సరికొత్త తాజాదనంతో నిండినటువంటి కొత్త అనురాగ బంధాన్ని, కొత్త ఎనర్జీ పాత్ని, సరికొత్త కార్మిక్ వైబ్రేషన్స్ని కలిగిస్తున్నాయి. నాలోని తల నుంచి కాలి వరకు నా ఆత్మశక్తి తరంగాలు నిండి ఇప్పుడు నేను నా శరీరం చుట్టూ ఒక కాంతిమయమైనటువంటి వైబ్రేషన్ సర్కిల్ తయారైనట్టు ఊహించుకుంటూ నా ఆత్మశక్తి యొక్క వెలుగు నా శరీరం చుట్టూ ఒక ప్రభామండలంలాగా కొన్ని మీటర్ల వరకు నా ఆరా యొక్క ప్రభావం ఒక తెల్లని ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. నాలో ఆత్మశక్తి నా చుట్టూ శరీరంలో వ్యాపిస్తే ఈ స్థూలమైన శరీరం లోపల శరీరం ఆకారంలో ఉన్న ఒక కాంతి సూక్ష్మ శరీరం, నా సూక్ష్మమైనటువంటి శరీరంలోని పవిత్రమైన శక్తి తరంగాలను నేను జాగృతం చేస్తున్నాను. తల నుంచి కాలి వరకు మొత్తం శరీరాన్ని ఒక కాంతి స్వరూపంలో అనుభవం చేసుకుంటూ ప్రతి కణంలో, మనస్సులోని ప్రతి మూలలో కంప్లీట్గా స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన శాంతి, స్వచ్ఛమైన ప్రేమానురాగం నిండిపోయి నన్ను నేను సంపూర్ణమైనటువంటి పాజిటివ్ శక్తి తరంగాలలో ఊహించుకుంటూ ఎంతో ఆనందమయంగా, తేలికగా తేలియాడుతున్న స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. నా చేతులు, కాళ్ళు, కళ్ళలో, ముఖంలో ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి మీద మనస్సు ద్వారా, మెదడు ద్వారా ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ మెమరీస్ లేకుండా నన్ను నేను విశ్వశక్తితోటి విశ్వమంతటికి
సంపూర్ణమైన తేజస్సుతో నిండిన పవిత్రమైన అనురాగంతో నిండిన శక్తిని వెదజల్లుతుండే అనంత లోకాలకు అధిపతి అయినటువంటి ఆ నిరాకార నిర్వికారమైన స్వచ్ఛమైన పరమాత్మ విశ్వశక్తితోటి మనస్సుని అనుసంధానం చేస్తున్నాను. ఆకాశలోకానికి అనేక మీటర్ల ఎత్తులో, వేల కిలోమీటర్ల ఎత్తులో ఎరుపు రంగులో ప్రకాశవంతంగా మెరుస్తూ అనేక మంది సూర్యులు ఒకే చోట చేరినట్లు ఆ అనంత కోటి సూర్య తేజోమయమైనటువంటి సర్వశక్తివంతుడైన పరమాత్ముని కిరణాల ప్రవాహాన్ని నా ఆత్మ మీదకి ఆవాహనం చేస్తున్నాను. నా మనస్సు నిండా ఆకాశలోకానికి పైన ఉన్న ఆ పరమాత్ముని యొక్క సర్వశక్తి స్వరూపాన్ని మనస్సులో నిండుగా నెలకొల్పుతూ మనస్సులోకి పరమాత్మ శక్తి తరంగాలను ఆవాహనం చేస్తూ ఉంటే ఆకాశం నుంచి సర్వోన్నతమైన పరంధామం అనే శ్రేష్ఠ పరమాత్మ శక్తి కిరణాలు ఆ పరంధామం అనే లోకం నుంచి ఎరుపు రంగుతో ప్రకాశించే సర్వోన్నతమైన సర్వశ్రేష్ఠ లోకం నుంచి సర్వోన్నతుడైనటువంటి పరమాత్ముని విశ్వశక్తి తరంగాలు కిరణాలు టార్చ్ లైట్ ఫోకస్ లాగే నా మీద అనంత శక్తుల జలపాతంలాగా వర్షపు చినుకుల మాదిరిగా కురుస్తున్నాయి. నా మనస్సులో మెదడులో ఆ శక్తి కిరణాల ప్రవాహం చొచ్చుకొని పోతా ఉన్నాయి. వర్షపు చినుకుల్లో తడిసిపోయినట్లు, జలపాతం కింద స్నానమాడినట్లు ఆకాశలోకం నుంచి వర్షపు చినుకుల మాదిరిగా కురుస్తున్న అనేక రంగుల కిరణాల్లో నా మనస్సు మెదడు ఆ కిరణాల ప్రవాహంలో ఒక్కొక్క శాంతి, శక్తి, ఆనందం, అనేక రంగుల కిరణాలు, అనేక ఎనర్జీస్ నిండినటువంటి ఆ కిరణాల ప్రవాహాన్ని నేను మనస్సు మీదకి, మెదడు మీదకి హాయిగా ఆహ్వానిస్తూ నా చుట్టూ పరమాత్ముని యొక్క శక్తుల ధార కురుస్తున్నట్లుగా గాఢంగా, డీప్గా ఆస్వాదనలోకి లీనమైపోతున్నాను. ఇప్పుడు నాకు ఈ భూప్రపంచం మీద ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి, ప్రతి ప్రాణి, ప్రతి ప్రాంతం ఎంతో సుందరంగా పరమాత్మునికి సర్వలోకాలు ఎంతో సమానంగా సర్వభూతాల మీద దయ కలిగినట్లు ఆ పరమాత్ముని కిరణాల యొక్క స్వభావం నాలో కూడా చేరి ఆ విశ్వశక్తి యొక్క అనురాగపూరితమైన తరంగాలు నాలో చేరి నా మనస్సులో, మెదడులో కూడా సంపూర్ణ విశ్వంలో సమానత్వం యొక్క భావన నాలో పెంచుతా ఉంది. నా యొక్క సంబంధికులు, నా యొక్క మిత్రులు, నాతోటి వివాదాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడు నేను వారిని ఊహించుకుంటే వారిలోని ఆత్మస్వరూపం వారితోటి స్వచ్ఛమైన అనురాగపూరితమైన అనుబంధాన్ని కలిగించుకునేందుకు ఎలాంటి శత్రుత్వం భావం లేకుండా, ఎలాంటి నెగిటివ్ కార్మిక్ అకౌంట్ లేకుండా, నెగిటివ్ భావాలు లేనటువంటి మనస్సు, మెదడు అనంతమైన శక్తి యొక్క అపారమైన స్నేహభావం పొంగిపోతూ ఆ పరమాత్మ శక్తి నుంచి నాకు వస్తున్నటువంటి సంపూర్ణ స్నేహవంతమైనటువంటి ఆ కిరణాల ప్రవాహంతో నా మనస్సు అనంతమైన స్నేహము, అపారమైన ప్రేమ భావంతో నిండిపోయి
మనస్సులో, మెదడులో, కణం కణంలో, మనస్సు మూల మూలలో, ప్రతి సంకల్పంలో, ప్రతి వ్యక్తి గురించి ఎంతో పవిత్రమైన ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని కలిగించేందుకు, ఎంతో ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని కలిగించేందుకు మనస్సులో కొత్త ఆసక్తి కలుగుతా ఉంది. నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ భగవంతుడి యొక్క శక్తి తరంగాలు నా మీద పడి, నా సంకల్పము, నా భావాలతో నేను వారిని ఊహిస్తూ ఉంటే వారికి కూడా ఆ పరమాత్మ నుంచి ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన శక్తి తరంగాలను నేను వ్యాపింపచేస్తున్నాను. నాకు మనస్సులో పదే పదే నెగిటివ్ రూపంలో జ్ఞాపకం వచ్చే ప్రాంతాలన్నీ మనస్సులో దృశ్య రూపంలోకి తీసుకొస్తున్నాను. నెగిటివ్గా అనిపిస్తున్న వ్యక్తులని కూడా మనస్సులోకి ఆవాహనం చేస్తున్నాను. ఇప్పుడు నా మనస్సు నిండా భగవంతుడి యొక్క స్వరూపాన్ని, విశ్వశక్తి యొక్క అనంతమైన నిస్వార్థపూరితమైన స్నేహం, ప్రేమ తరంగాలని మనస్సు నిండా నింపుకొని, ఈ మనస్సు ద్వారా స్వచ్ఛమైన, ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన, నిస్వార్థమైన స్నేహం కలిగినటువంటి మానసిక స్థితిలో నేను హాయిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ వ్యక్తుల్లో మనస్సు, మెదడులో కూడా నా గురించి వాళ్ళకు స్వచ్ఛమైన, నిస్వార్థపూరితమైన స్నేహం యొక్క తరంగాలు కలిగే విధంగా నా మనస్సులో ఒక గాఢమైన సంకల్పాలను, గాఢమైన ఊహ దృశ్యాన్ని కలిగిస్తున్నాను. నిదానంగా నా నుంచి వారికి, వారి మనస్సుకి, వారి ఆత్మశక్తిలోకి నా నుంచి ఒక బెస్ట్ విషెస్తో నిండినటువంటి, ఎంతో స్నేహపూర్వకమైనటువంటి శక్తి తరంగాలు ఒక టార్చ్ లైట్ ఫోకస్ మాదిరిగా అనేక రంగుల కిరణాల రూపంలో, ఇంద్రధనస్సు అనుబంధం రూపంలో, ఇంద్రధనస్సులోని అనేక రంగులు ఈ కిరణాల రూపంలో, తరంగాల రూపంలో వారి శరీరం మీదకి, వారి మెదడు మీదకి, వారి ఆత్మ మీదకి ఒక శక్తి తరంగాల రూపంలో నా యొక్క మనస్ఫూర్తిగా, నా మనస్సులో ఉన్న స్వచ్ఛమైన భావాలు వారికి చేరవేస్తున్నాను. వారి మనస్సులో కూడా నా గురించిన ఒక సుందరమైన, ప్రేమపూర్వకమైన, ఆనందభరితమైనటువంటి, స్నేహపూరితమైనటువంటి ఒక దృశ్యం వారి మనస్సులో కూడా కలుగుతున్నట్లు, నాకు వారు మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన ఆశీర్వాదాల కిరణాలను పంపిస్తున్నట్టుగా ఊహించుకుంటున్నాను. నిదానంగా నా మనస్సు, మెదడులో వారి గురించి ఉన్నటువంటి నెగిటివ్ జ్ఞాపకాలు పూర్తిగా కరిగిపోయి, వారిలో కూడా నా గురించి ఉన్నటువంటి నెగిటివ్ జ్ఞాపకాలు పూర్తిగా కరిగిపోయి, నిదానంగా ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో మేము ఇరువురము ఎదురెదురుగా ఉంటే, ఇరువురి మధ్యలో పైన పరమాత్ముడు తన యొక్క అనంతమైన శాంతి, శక్తి, ఆనందపు యొక్క తరంగాలను 7 రంగుల కిరణాల స్వచ్ఛమైన శక్తి తరంగాల రూపంలో మా ఇరువురి మీదకి ప్రవహింపచేస్తుంటే, మనస్సు ద్వారా, మెదడు ద్వారా అనేక స్వచ్ఛమైన తరంగాల భావాలను నేను వ్యాపింపజేస్తూ నిదానంగా నా సూక్ష్మమైనటువంటి దేహాన్ని, కాంతివంతమైన శరీర స్వరూపాన్ని చూసుకుంటూ నా నుంచి అనేక మీటర్ల వరకు ఆ వ్యక్తి, ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశం వరకు కూడా ఒక కాంతి తరంగం, కాంతి యొక్క ప్రభావవంతమైన కిరణాలు ప్రవేశించి
అందరిలో పాజిటివ్ శక్తిని, పాజిటివ్ భావాలను కలిగిస్తూ భగవంతుని నుంచి నేను తీసుకున్న ఆశీర్వాదాల శక్తి నా నుంచి వారికి ఒక మంచి ఆశీర్వాదాల శక్తిలాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ప్రతి పక్షి, ప్రతి పశువు, ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి సంపూర్ణమైనటువంటి స్నేహపూర్వకమైన తరంగాలను నలువైపులా పంచుతున్నట్లు ఆ పరమాత్ముని యొక్క శక్తి కిరణాలు భూప్రపంచంలో నలువైపులా ప్రతి ఒక్కరి మీద నిరంతరం వ్యాపిస్తూ ఉండాలని మనస్సు ద్వారా గాఢంగా అభిలాషిస్తూ ఈ భూగోళమంతటా నా నుంచి స్వచ్ఛమైన, ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన శక్తి తరంగాలు నిరంతరం వెదజల్లుతూ నా మనస్సుని, మెదడుని హాయిగా, తేలికగా మార్చుకొని ఇప్పుడు నేను ఒక విశ్వశక్తితో, విశ్వ స్నేహభావంతో హాయిగా మనస్సుని, మెదడుని తేలికపరచుకొని ఇప్పుడు నేను ప్రతి వ్యక్తికి హృదయపూర్వకంగా చేయగలిపి ఆశీర్వదించి ఆశీర్వాదాలు తీసుకోగలిగే ప్రియమైన, స్నేహపూర్వకమైన, సంబంధపూర్వకమైనటువంటి కొత్త తాజాదనంతో నిండినటువంటి ఆత్మబంధాన్ని కలిగించిన వ్యక్తిగా నన్ను నేను మార్చుకొని ఒక కొత్త జీవితంతో నిర్విఘ్నమైనటువంటి నలువైపులా ఏ వ్యక్తి నుంచి, ఏ ప్రదేశం నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ నా మీదకి రాని విధంగా అందరికీ ఆ భగవంతుడి యొక్క శక్తి కిరణాల తరంగాలను నిరంతరం నిస్వార్థంగా వ్యాపింపచేస్తూ నా యొక్క జీవితాన్ని ఒక కొత్త ఎనర్జీ పాత్లోకి, సంపూర్ణ పాజిటివ్ శక్తి తరంగాల వైపు నడిపిస్తూ ఈ భూప్రపంచం మీద ఉన్న నాకు తెలిసి తెలియని అందరు వ్యక్తులతో వారి యొక్క ఆత్మశక్తితో ఒక స్నేహపూర్వకమైనటువంటి అనుబంధంతో హాయిగా ముందుకు సాగిపోతున్నాను. ప్రతి వ్యక్తికి భగవంతుడి యొక్క విశ్వశక్తి నిరంతరం వ్యాపిస్తూ ఉండాలని నిస్వార్థంగా మనస్సు, హృదయం, మనస్సు రెండిటి ద్వారా గాఢంగా అభిలషిస్తూ అందరినీ స్నేహంతో, అనురాగంతో, ప్రేమపూర్వకమైనటువంటి పవిత్ర శక్తితో, పవిత్ర దృష్టితో కలుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం స్నేహమయమైన, ప్రేమమయమైన, అనురాగపూరితమైన, ఆనందపూరితమైనటువంటి ఒక దివ్యమైన లోకం నాకు సాక్షాత్కరిస్తుంది. నా మనస్సులో ఉన్న దృష్టి, నా హృదయంలో ఉన్న ప్రేమపూర్వకమైన పవిత్ర దృష్టితోటి ప్రపంచము కూడా, నాలోని స్వచ్ఛమైన దృష్టి ద్వారా సృష్టి కూడా స్వచ్ఛంగా దర్శనమిస్తా ఉంది. ఓం శాంతి, శాంతి, శాంతి.